మరణాత. మరి దేవుని యొక్క కృపను బట్టి ఈ దినాన మరొకసారి వాక్యంలోనికి ప్రవేశించుదారి. నిర్గమాకాండము 21వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానించుకుందారు. నిర్గమాకాండము 21వ అధ్యాయము మొదటి వచనాలను ధ్యానించుకుందారు. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు ఏవనగా, నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు లేవనగా ప్రార్థన చేసుకుందారు. సర్వోపకారముడ మహిమ కలిగిన తండ్రి, మీకు వందన మరణాతలు. అయినా మరి కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడమని, నీ ఆత్మీయ వర్తమానమును నీ ఆత్మపూర్వకంగా మాకు నేర్పించుమని వాక్యనాథుడుగు యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వదేవుని దీవెన, ఆశీర్వాదములు, ఫలములు, వరములు ప్రభు మనెల్లరకు దయచేయును గాక, ఆమేన్. మరి చదవబడిన వాక్యములో మరి మనం గమనిస్తే గనక, మరి నిన్నటి అధ్యాయంలో 20వ అధ్యాయంలో ప్రభు ఆజ్ఞలని చెప్పారు. మరి ఇప్పుడు మనం చదువుతున్న అధ్యాయంలో ప్రభు మనకు నేర్పిస్తున్న అధ్యాయంలో విధులని తెలియజేశారు. మరి ఆజ్ఞలకు విధులకు మరి వ్యత్యాసము లేక తేడా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కమాండ్మెంట్స్ అండ్ జడ్జ్మెంట్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ మనం గమనిస్తే గనక, మరి దేవుని యొక్క కృపను బట్టి మరి ఆజ్ఞలు మరి దేవుని దగ్గర అక్రమములుగా లేకుండా, దేవుని దగ్గర మరి దైవకమైన స్థితిలో, దైవ సంబంధమైన స్థితిలో నడవటానికి, దేవుణ్ణి దృష్టికి అంగీకారముగగు నడకను పొందటానికి ప్రభు మానవునికి ఇచ్చింది ఆజ్ఞలు. మరొకసారి చెప్తున్నాను, ఆజ్ఞలు అనగా దైవ సంబంధమైన క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని తెలియచేసేవి ఆజ్ఞలు. మరి న్యాయ విధులు దేవుని యొక్క చిత్తానుసారముగా క్రమశిక్షణగా నడుస్తూ, తనతో పాటు దేవుడు మానవునికి ఇచ్చిన సృష్టి అంతటినీ కూడా తన వలె క్రమపరుస్తూ, క్రమాన్ని తెలియచేస్తూ, దేవుని క్రమానికి సాక్షులై ఉండే స్థితి విధులు. అనగా మొదటిగా దేవుని దగ్గర మనము క్రమశిక్షణ కలిగి ఉండటం, దేవుని దగ్గర కలిగి ఉన్న క్రమశిక్షణను మానవుడికి పొందిన సృష్టిలో, మరి సృష్టితో పాటు మానవుడు దేవుని దగ్గర ఏ విధంగా అయితే నడుచుచున్నాడో, మరి సృష్టిలో కూడా మరి అవి తోటివారై ఉండొచ్చు, మానవులై ఉండొచ్చు, సృష్టి అయి ఉండొచ్చు, జీవరాశులై ఉండొచ్చు, ఇరుగు పొరుగు వారై ఉండొచ్చు, జీవులై ఉండొచ్చు. మరి ఎవరితోటైనా సరే మానవుడికి దేవుడిచ్చిన సృష్టితో మరి క్రమపరుచుకునే విధులు ఏమిటనగా మరి ఈ యొక్క న్యాయ విధులు. మరి ధర్మశాస్త్రములో ప్రభువు ఇచ్చినవి మరి మొత్తము మనం గమనిస్తే గనక, హిబ్రూ బైబిల్ ప్రకారము, లేదంటే గనక మరి తోరా అనే మరి గ్రంథము ప్రకారము మొత్తం ఆజ్ఞలు 613. ఈ 613 కూడా మరి ఆచరించగలిగిన వారు మరి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము పరిశుద్ధతను సంపాదించుకునే స్థితిలో ఉండేవారు. మరి మనం చెప్పుకున్నాం, నేను వారిని యాజక రూపముగాను పరిశుద్ధులుగాను చేయటానికి ఈ సినాయి పర్వతం దగ్గరికి తీసుకురండి. మరి పరిశుద్ధత ఎలాగొస్తుందనేసినంటే, ఆజ్ఞలను అనుసరించుటను బట్టి పరిశుద్ధత వస్తుంది. మరి ఆజ్ఞను అనుసరించకపోతే పరిశుద్ధతను అందుకోలేడు. మరియు అపవాది యొక్క
తంత్రాలలో పడి దేవుణ్ణి యొక్క ఇచ్చిన స్థితిని కోల్పోవట. పరిశుద్ధత తెలియచేసేదే ఆజ్ఞ. మానవుడు పరిశుద్ధంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. మరి మానవుడు క్రమశిక్షణతో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. నీవు దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు నీ ప్రవక్తను సరిచూసుకును. మరి దేవుడు చెబుతున్నాడు, మానవుణ్ణి క్రమపరచటానికి దేవుడిచ్చిన ఆజ్ఞలు. మరి ఏదేని తోటలో ఈ యొక్క ఆజ్ఞలు ఉన్నాయా అంటే మరి అప్పుడు ఆజ్ఞలు లేవు. ఎందుకు లేవు? ఏదేని తోటంతా కూడా దేవుని యొక్క మహిమతో నింపబడింది. దేవుని మహిమ ఉన్న చోట ఏముంటుంది? పరిశుద్ధత ఉంటుంది. పరిశుద్ధత ఉన్న చోట ఆజ్ఞలు అవసరం లేదు. పరిశుద్ధత ఉన్న చోట ఆజ్ఞలు అవసరం లేదు. పరిశుద్ధత లేని చోట, పరిశుద్ధత అవసరమైన చోట, పరిశుద్ధత కోరుకునే వారి చోట, పరిశుద్ధతను సంపాదించుకోవాలని ఆశపడుతున్న వారికి ఆజ్ఞలు అవసరమై ఉన్నవి. మరి విధులు కూడా, మరి రెండూ కూడా ఒకదానికి ఒకటి సంబంధము కలిగి ఉన్నది. మరి దేవుని దగ్గర పరిశుద్ధంగా ఉన్నవాడు, దేవుని బుద్ధిని సంపాదించుకున్నవాడు, దేవుణ్ణి సంతోషపరచాలని తృప్తిపరిచినవాడు మరి దేవుడిచ్చిన సృష్టిని కూడా ఏం చేస్తాడంటే పరిశుద్ధంగా ఉంచుతాడు. సృష్టి ఎదుట కూడా దేవునికి సాక్ష్యముగా పరిశుద్ధంగా నడుస్తాడు. మరి చదవబడిన వాక్య ప్రకారము మనం గమనిస్తే గనక మరి పాత నిబంధన గ్రంథంలో మోషే గారి యొక్క ధర్మశాస్త్రము ప్రకారము లేదా మరి యోధా గ్రంథమైన మరి యొక్క తోరా గ్రంథము ద్వారా మనము నేర్చుకుంటే గనక మరి 613 ఆజ్ఞలు మాత్రమే కాక మరి యేసుక్రీస్తు ప్రభువు కూడా మరి దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క కృపాశాస్త్రములో మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 32వ వచనములో ఆయన శిష్యులుగా ఉండాలనిసనంటే ఆయన ఆజ్ఞలను ఆచరించాలని ప్రభు మరి చెబుతున్నారు. ఇది క్రొత్త ఆజ్ఞ. క్రొత్త నిబంధనలో దేవుడు కృపాశాస్త్రములు ఇచ్చిన క్రొత్త ఆజ్ఞ. మరి ఈ ఆజ్ఞ ప్రకారము సంఘము నడుచున్నదా మనం గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. సంఘము పరిశుద్ధత లేకుండా, సంఘము పరిశుద్ధ స్థానమును సంపాదించుకోకుండా, సంఘము క్రీస్తు యొక్క పరిశుద్ధతను ధరించకుండా, సంఘము పరిశుద్ధత అనే స్థితిలో లేకుండా మరి ఎలాగ దేవుణ్ణి మనం సంపాదించుకుంటాం? దేవుని యొక్క దైవ లక్షణాల్లో ఒక లక్షణము, దేవా నీవు పరిశుద్ధుడవు కనుక మరి దేవదూతలకు మానవులకు కూడా పరిశుద్ధతని ఇచ్చాం. కానీ పాపాన్ని బట్టి వారు పరిశుద్ధతను కోల్పోయారు. మరి మనం కూడా గ్రహించగలిగితే గనక దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క స్థితిని బట్టి మరి ఆజ్ఞలు ఏమి తెలియచేయుచున్నాయంటే పరిశుద్ధతను తెలియచేయుచున్నవి. విధులు ఏమి తెలియచేయుచున్నవనిసంటే ఆయన పరిశుద్ధతకు సాక్ష్యముగా నీవు సృష్టి ఎదుట ఆయన్ను సాక్ష్యపరచటానికి, ఆయన గురించి ప్రకటించటానికి నీ ప్రవక్తను, మన ప్రవక్తను దేవుని ఎదుట ఎలాగైతే క్రమపరుచుకున్నామో సృష్టి ఎదుట కూడా దేవుని యొక్క ప్రవక్తను మనము సాక్ష్యపరచాలి. మరి అటువంటి జీవితము మనకున్నదా? మరి అందుకనే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము మరి 12వ వచనంలో చూస్తే కనుక మరి దేవుడు అంటున్నాడు, ఆజ్ఞను పాటించుట పరిశుద్ధుల యొక్క మరి ఓర్పుకి కారణమై ఉన్నది. ద కమాండ్మెంట్స్ రిప్రజెంట్ the patience of saints according to the book of Revelation chapter 14 verses 12. The saints have a good patience to lead the precious life. దేవుని యొక్క మాట చెబుతుంది, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, దేవుని యొక్క ఆజ్ఞ పరిశుద్ధత వైపు నడిపించేది. మరి మనం పరిశుద్ధతను సంపాదించుకోలేని వారము, మరి దేవుని యొక్క సంఘములో ఉంటూ సంఘ లక్షణాలు లేని వారము, మరి దేవుని యొక్క సంఘములో మనం తీసుకొని వెళుతున్న మరి దైవ గ్రంథం అనే ఈ బైబిల్ గ్రంథాన్ని మనము
తీసుకుని వెళ్తున్న మరి వేషధారులారా, అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి తొలగిపోండి. రానాటి కాలంలో కూడా ఆజ్ఞ అయితే ఉంది కానీ అతిక్రమించిన వారే, సంఘమునికి వచ్చిన వారు, సంఘములో ఉన్నవారు, సంఘ బోధకులు అనుకునేవారు కూడా మరి అతిక్రమించిన వారే. అక్రమము చేయువారులారా, ఆజ్ఞాతిక్రమము పాపము. మరి దేవుని యొక్క వాక్యం చెబుతుంది, మరి పరిశుద్ధతను సంపాదించుకోవాలంటే దేవుడిచ్చిన ఈ ఆజ్ఞలను, ఈ యొక్క న్యాయ విధులను మనము ఖచ్చితంగా ఆచరించగలిగితేనే దేవుని యొక్క పరిశుద్ధతను మనం సంపాదించుకోగలుగుతాం. అందుకనే ఆదివారపు పూట ఆజ్ఞను అతిక్రమిస్తే మరి శిరస్సునే మనము అతిక్రమించినట్లు. ఆదివారం ఆరాధనకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాం, కష్టమైతే మానేస్తాం. ఆదివారం ఆరాధన దేవుని భయం లేని వాడికి మరి సినిమా హాలు ఒకటే, ఆదివారం ఆరాధన కూడా ఒకటే. ఆదివారపు ఆరాధనను మరి క్రమపరుచుకునేవాడు జీవితాన్ని క్రమపరుచుకుంటారు. మరి సినిమా హాల్కి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఏమీ లెక్క? దేవునికి లెక్కే. మనం ఏం చేస్తాం? నీ నోటి నుండి వచ్చు ప్రతి మాటయు కూడా తీర్పులోనికి తేబడును. మన నోటిలో మాటే తీర్పులోనికి వచ్చినప్పుడు సంఘములో సభ్యులుగా ఉన్న వారము మరి దేవుని యొక్క తీర్పుకు మరి ఏ స్థితిలో ఉండగలుగుతామన్నది మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం చెబుతుంది, దేవుని మాట చెబుతుంది, మరి ఆజ్ఞాతిక్రమము పాపము. అక్రమము చేయువారు ఆయన యొద్ద నుండి తొలగిపోతారు. ప్రభువు అన్నారు, మరి ఆయనని వెంబడింపను కోరిన వారు తను తాను ఉపేక్షించుకొని ఇంకా నేను అన్నది ఉండకూడదు, నీవేనయ్యా అనేదే ఉండాలి. నేను అన్నది దేవుడికి మాత్రమే చెందేది. మరి తన్ను తాను ఉపేక్షించుకొని మరి సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించడమే కాదు, మరి శిష్యులుగా మారాలి అంటే మా ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగువాడిని ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించిన వాడు ఎవరినైనా ప్రేమిస్తాడు. పొరుగువాడిని దూషిస్తున్నాడంటే అర్థం ఏమిటి? దేవుడు ప్రేమించిన వారిని దూషించుటయే. మరి సత్యాన్ని గ్రహించుకోవాలనేసనంటే దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. కనుక మరి క్లుప్తంగా మరి యొక్క అధ్యాయములో మరి దేవుడు మనకి కొన్ని అంశాలను నేర్పించాడు. కనుక ఈ విషయాలను మన ఆత్మీయ జీవితంలో ప్రభు మహిమార్థమై ఆత్మ పోషణార్థమై మనము విశ్వాస సహితముగా మరి మన ఆత్మీయ జీవితాన్ని పోషించుకోవలసిన వారమై ఉన్నాం. దేవుడటి దీవెనటి ఆశీర్వాదము మనకు దయచేయునుగాక. ఆమేన్. సర్వోన్నతుడ మహిమ కలిగిన తండ్రి, వందన మరణాతులు స్తుతులు స్తోత్రములయ్యా. మరి బిడ్డలతో కొన్ని నిమిషాలు మీరు మాట్లాడినందుకు వందనాలు అయ్యా. విత్తబడిన వాక్యము నీ దృష్టికి అంగీకారముగా మార్చుకుని ఫలించి అభివృద్ధి చెందు నీ దీవెన అంతస్తును, నీ ఆజ్ఞలను అనుసరించి అంతస్తును, నీ అంతరంగంలో ఉన్న ప్రేమను సంపాదించుకొని నీ వశములో ఉండు అంతస్తును మా ఎల్లరికూ దయచేసి మహిమను పొందుమని యేసు నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన ఆశీర్వాదము ఫలములు వరములు ప్రభు మనెల్లరికూ దయచేసి తన వాక్యముతో మనల్ని కడిగి తన యొక్క క్రమములో మనల్ని పెంచును గాక. ఆమేన్. 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 మరణాత.